తిరుమల కొండపై రోజుకో వివాదం తెరపైకొస్తోంది. పరకామణి చోరీ, లడ్డూలో కల్తీ నెయ్యి, ఫేక్ పట్టు శాలువాల వివాదాలపై ఇప్పటికే విచారణ నడుస్తుండగా లేటెస్ట్ గా కొండపై మద్యం బాటిల్ అంశం తెరపైకొచ్చింది. ఇంతకీ తిరుమలపై జరుగుతున్నవి కుట్రలా, నిజాలా, అపచారాలా, రాజకీయాలా? ఆగని నిత్య విమర్శల ఘోషకు కారణమేంటి? ప్రపంచంలోని హిందువులకు ఆధ్యాత్మిక రాజధానికి ఖ్యాతి చెందిన తిరుమల క్షేత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఒకదాని తరువాత ఒకటిగా వెలుగు చూస్తున్న వివాదాలు భక్తుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. లేటెస్ట్ గా తిరుమలలో కౌస్తుభం వసతి గృహం దగ్గర ఖాళీ మద్యం బాటిల్స్ కనిపించడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన ఆళ్లపాక కోటి, మోహన్ కృష్ణ అనే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి కావాలని ఈ కుట్ర చేసినట్టు తేల్చారు పోలీసులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. గోవిందరాజస్వామి వారి ఆలయ గోపురం రెజొనెన్స్ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. బంగారు తాపడం కోసం టీటీడీ 100 కిలోల బంగారాన్ని కేటాయించింది. దీంతో 9 పొరలతో బంగారు తాపడం చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో 2 పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయించేసినట్టు ఆరోపణలొచ్చాయి. తిరుమలకొచ్చే దాతలు, వీఐపీలకు బహుకరించే పట్టు శాలువాల సరఫరాలో భారీ అవినీతి జరిగినట్టు ఇటీవల గుర్తించింది టీటీడీ. టెండర్ నియమాల ప్రకారం వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నెయ్యాలి. ఇక శాలువా పరిమాణం, బరువు, బోర్డర్ రూపకల్పనని కూడా టెండర్లో స్పెషల్ గా మెన్షన్ చేస్తారు. కానీ ఈ నిబంధనలేవి పట్టించుకోలేదు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ. పట్టుకు బదులు పూర్తి పాలిస్టర్ తో వస్త్రాలు తయారు చేసి టీటీడీనే కాదు భక్తులను మోసం చేసింది ఈ సంస్థ. టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ ఎంక్వైరీలో ఈ విషయం బయటపడింది. ఈ కుంభకోణం విలువ 55 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది టీటీడీ బోర్డు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో స్వామివారి విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే దీనిపై దర్యాప్తు చేపట్టిన ప్రభుత్వం ఇది అసంపూర్తిగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహం అంటూ క్లారిటీ ఇచ్చింది. 10 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉందని, గతంలో శిల్పాలు చెక్కిన కన్నయ్య అనే వ్యక్తి దాన్ని అక్కడ పడేశారని చెప్పింది. ఇక భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం చంద్రబాబు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు అప్పటి అధికారుల్ని, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థల్ని కూడా ప్రశ్నించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కించే పరకామణిలో వెలుగు చూసిన వ్యవహారం కలకలం రేపింది. 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో ఉన్న రవికుమార్ అనే ఉద్యోగి అమెరికన్ డాలర్స్ ని చోరీ చేస్తూ దొరికిపోయాడు. అయితే నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా అప్పటి అధికారులు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం టీటీడీలో హిందువులు మాత్రమే ఉద్యోగులుగా పనిచేయాలని, అయితే కొందరు టీటీడీ ఉద్యోగులు హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాల్ని ఆచరిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో తిరుమల ఆలయ పవిత్రత కాపాడడానికి హిందువులను మాత్రమే ఉద్యోగులుగా కొనసాగిస్తామని, అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా బదిలీ చేస్తామని ప్రకటించింది టీటీడీ పాలక మండలి. అయితే ఇలాంటి వివాదాలు ఎన్నొచ్చినా ఆ తిరుమల కొండపై భక్తులకు ఉన్న విశ్వాసం మాత్రం అపారమైనది. అదే వెంకటేశ్వరుడి గొప్పతనం.